హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి మ్యాథ్స్. మనం స్ట్రైట్ లైన్ లెసన్లో ప్రీవియస్ వీడియోలో ఫార్ములాలు ఎలా వస్తాయో చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే చూడండి. ఫార్ములాస్ నిన్న నేర్చుకున్నాం కదా, ఈరోజు రివిజన్ చేద్దాం. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. రెండు లైన్లు ప్యారలల్ అయితే స్లోప్స్ ఆర్ ఈక్వల్ కదా. m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. Slope of the line ax plus by plus c is equals to 0 is minus a by b. Minus a అంటే ఏమి, x కోఆర్డినేట్ తీసుకోవాలి, డివైడెడ్ బై b అంటే ఏమి, y కోఆర్డినేట్ తీసుకోవాలి. ఈ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే 2 పాయింట్స్ స్లోప్ ఫార్ములా ఏంటి, y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. స్లోప్ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mx. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. పాయింట్స్ స్లోప్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు y1 minus y1 y minus y1 is equals to m of x minus x1. 2 points formula into y minus y1 divided by x minus x1 is equals to y1 minus y2 divided by x1 minus x2. Intercept formula into m is equals to x by a plus y by b is equals to 1. Normal form formula x cos alpha plus y sin alpha is equals to p. Symmetric form y minus y1 divided by cos theta is equals to x minus x1 divided by sin theta. Parametric equation ఏంటి, is equals to x is equals to x1 plus r cos theta and y is equals to y1 plus r sin theta. ఇవి ఫార్ములాస్. మనకు ఒకవేళ స్లోప్ కనుక్కోమని ప్రాబ్లం ఇస్తే జస్ట్ y1 మైనస్ y2 is equals to డివైడెడ్ బై x1 మైనస్ x2 వస్తుంది. అదే 2 పాయింట్స్ ఇచ్చినారు అనుకోండి, 2 పాయింట్స్ ఫామ్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటే y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2 వస్తుంది. అది డిఫరెన్స్. మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నారు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x ప్లస్ y ఏ మెథడ్ ప్రకారం ఉంది, ఇది చూడండి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్రకారం ఉంది. ఇలానే కదా ఉండేది. అప్పుడు ఫార్ములా ఏంటి, మైనస్ a డివైడెడ్ బై b. మైనస్ వస్తుంది కామన్, అది మైనస్ x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్. ఇప్పుడు చూద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా వాళ్ళు అడిగిండేది. x ప్లస్ గివెన్ లైన్స్ అని రాయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ కాబట్టి ఫస్ట్ నీట్గా గివెన్ లైన్స్ అని రాయాలి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. స్లోప్ ఆఫ్ ఫార్ములా రాయాలి ఫస్ట్. అది ఎలా వస్తుంది అని పక్కన మెన్షన్ చేయండి ఫ్లవర్ బ్రాకెట్ వేసి. ఎగ్జామ్స్లో మాత్రం మర్చిపోకండి. స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ మైనస్ a బై b. ఇది ఫార్ములా కదా మనకి. ఈ ఫార్ములా ప్రకారమే కదా ఇప్పుడు మనం ప్రాబ్లం చేసింది. ఈ ఫార్ములా ప్రకారం స్లోప్ ఆఫ్ x ప్లస్ y, ax ప్లస్ by ప్లస్ c ప్లేస్లో ఏముంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. మైనస్ a బై b కదా, మైనస్ అలాగే రాసాం. x కోఆర్డినేట్ ఏమి లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదు కదా, 1 ఉన్నట్టు కాబట్టి -1. y కోఆర్డినేట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, -1 డివైడెడ్ బై 1. -1 డివైడెడ్ బై 1 ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు -1. స్లోప్ కదా మనం కనుక్కోవాల్సింది, స్లోప్ ఆఫ్ ద లైన్. స్లోప్ అంటే ఏమి, m. షార్ట్కట్లో m అని చూపిస్తాం. స్లోప్ ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ అన్నారు. x మైనస్ y కదా, ఇక్కడ x కోఆర్డినేట్ -1, మైనస్ ఫార్ములాలో ఉంటుంది. x కోఆర్డినేట్ 1, -1 డివైడెడ్ బై y కోఆర్డినేట్ 1 ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ వైకి, కాబట్టి -1 అని రాస్తాం. -1 డివైడెడ్ బై -1 ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 1 డివైడెడ్ బై 1 ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకే, అర్థమైందా. ఇది ఏ ఈక్వేషన్ ప్రకారం ఇచ్చారు, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఫార్ములా ఏంటి, a మైనస్ a డివైడెడ్ బై b, x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్. ఓకే, స్లోప్ కనుక్కోమన్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకోవాలి. స్లోప్స్ అన్నారు, స్లోప్స్ ఆఫ్ ద లైన్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 2, -3 అండ్ 0, -3. ఇక్కడ ఏం చెప్పినారు, స్లోప్స్ ఆఫ్ ద లైన్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఏం చెప్పారు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అన్నారు. ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఫార్ములా ఇక్కడే ఉంది చూడండి, 2 పాయింట్స్ ఫామ్ అని ఉంది.
ఈ 2 పాయింట్స్ ఫామ్ని ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. ఓకే, ఇప్పుడు చూద్దాం. లెట్ 2, -3ని a అనుకుందాం, 0, -3ని b అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ a ఆఫ్ x1, y1 అండ్ b ఆఫ్ x2, y2 ఈజ్ y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. కాబట్టి ఫార్ములా కదా ఇది, చూసారు కదా, 2 పాయింట్స్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ y వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. లెట్ p ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద లోకస్ లెసన్లో. అలాగే ఇది స్ట్రైట్ లైన్స్ లెసన్లో కూడా లెట్ p ఆఫ్ x, y బి ఏ పాయింట్ ఆన్ ద లైన్ అని రాసుకుంటాం. ఓకే, కాబట్టి y x అలాగే ఉంటుంది. ఇప్పుడు 2, -3ని ఏమనుకుంటాం, 2 వచ్చేసి x1, ఈ -3 y1, 0 వచ్చేసి x2, -3 వచ్చేసి y2, 2 వచ్చేసి x1 అవుతుంది. -3 వచ్చేసి y1 అవుతుంది, 0 వచ్చేసి x2 అవుతుంది, -3 వచ్చేసి y2 అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల. y మైనస్ y1 అన్నారు కదా, y1 ఏంటి, y మైనస్ y1 ఏంటి, -3 కదా, మనం అలాగే రాసేయకూడదు, ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, -3 అని రాసాం, డివైడెడ్ బై x మైనస్ x1 ఏంటి 2 కాబట్టి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు y2 ఏంటి -3, y1 ఏంటి -3 కాబట్టి -3, x2 ఏంటి 0, x1 ఏంటి 2, 0 -2 యాజ్ ఇట్ ఈజ్ అలాగే సబ్స్టిట్యూట్ చేసేసాం ఫార్ములాలో. ఇప్పుడు y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, y ప్లస్ 3 డివైడెడ్ బై x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -3 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 డివైడెడ్ బై 0 -2 ఏమవుతుంది, -2 అవుతుంది, y ప్లస్ 3 డివైడెడ్ బై x మైనస్ 2, ఈ -3 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ y ప్లస్ 3 డివైడెడ్ బై x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ x మైనస్ 2 డివైడెడ్ బైలో ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, ఇంటూలో అవుతుంది, 0 ఇంటూ x మైనస్ 2 ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమి, y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 1, 2 అండ్ 1, -2. ఇక్కడ ఏం చెప్పారు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చెప్పారు, స్లోప్ ఆఫ్ ద లైన్ కాదు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఈక్వేషన్ కనుక్కోవాలి, ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఈ ఫార్ములా అప్లై చేయాలి, 2 పాయింట్స్ స్లోప్ ఫార్మ్ కనుక్కోడానికి ఉపయోగిస్తారు ఆ ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ a ఆఫ్ x1, y1 అండ్ b ఆఫ్ x2, y2. ఫార్ములా ఏంటి, y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1, ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ y1 వచ్చేసి x1, ఇది y1, 1 వచ్చేసి x2, ఇది y2, y మైనస్ y1 ఏంటి 2, y మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ x1 ఏంటి 1, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు y2 ఏంటి -2 అలాగే సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ y1 ఏంటి 2 ఫార్ములాలో ఉంది మైనస్ కాబట్టి మైనస్ వేసాం, x2 ఏంటి 1, x1 ఏంటి 1 మైనస్ 1, y మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఏమవుతుంది, -4 అవుతుంది, 1 మైనస్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, y మైనస్ 2 ఇప్పుడు క్రాస్గా తీసుకున్నాం చూడండి, ఈ 0 ఇంటూ y మైనస్ 2 -4 ఇంటూ x మైనస్ 1. ఓకే, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది, కాబట్టి 0 ఇంటూ y మైనస్ 2 ఏమవుతుంది, ఇక్కడ 0 అయింది చూడండి, ఈ 0 ఇంటూ y మైనస్ 2 ఏమైంది, 0 అయింది, ఈ -4 ఇంటూ x మైనస్ 1 అయింది, -4 ఇంటూ x మైనస్ 1. ఓకే, ఈ -4ని మల్టిప్లైలో ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది, 0 బై ఎనీథింగ్ అప్పుడే చెప్పాను, 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది, కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, ఈ -4 ఏమవుతుంది, 0 అవుతుంది, x మైనస్ 1 మిగులుతుంది, కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 81 square, 281 and 82 square
282. లెట్ 81 స్క్వేర్ 281ని ఏమనుకుందాం ఏ అనుకుందాం. 82 స్క్వేర్ 282ని బి అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఇక్కడ ఏమడిగారు, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నారు. కాబట్టి ఫార్ములా సేమ్, y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇప్పుడు ఏమవుతుంది, 81 స్క్వేర్ x1 అవుతుంది, 281 y1 అవుతుంది, 82 స్క్వేర్ x2 అవుతుంది, 282 y2 అవుతుంది. ఓకే, y మైనస్ y1. ఇప్పుడు y1 ఏంటి, y1 ఏంటి 281, y మైనస్ 281 రాసుకున్నాం. x మైనస్ x1 ఏంటి 81 స్క్వేర్, ఇలాగే ఉంది కదా x1, ఇది y1, 281 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు y2 ఏంటి 282 రాసుకున్నాం. మైనస్ y1 ఏంటి 281, ఇది x1 ఇది y1 కదా, డివైడెడ్ బై x2 ఏంటి 82 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్. ఓకే, y మైనస్ 281 డివైడెడ్ బై x మైనస్ 81 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రాసాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కామన్ ఏముంది చూడండి, 2 ఉంది, 2 దిద్దాం, 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, ఇక్కడ టీ ఉంది కదా, కానీ ఇక్కడ T2 T1 చూడండి, ఇది T2 ఇది T1 కాబట్టి తీసే కైలేదు. 2ను ఏ కామన్ ఉంది కాబట్టి 2a కామన్ తీసుకుంటాం. ఇంకా ఏం మిగిలిపోయాయి, T2 మైనస్ T1 మైనస్ T1 మిగిలిపోయాయి. ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి, ఏ ఉంది కామన్ కాబట్టి ఏ. ఇంకేం మిగిలిపోతుంది, T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ మిగిలిపోతుంది. y మైనస్ 281 x మైనస్ 81 స్క్వేర్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. ఇక్కడ ఏ, ఇక్కడ డివైడెడ్ బైలో ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. 2 ఆఫ్ T2 మైనస్ T1. ఇక్కడ ఫార్ములా చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి T2 ప్లస్ T2 మైనస్ T1, ఈ T2 మైనస్ T1 ఈ T2 మైనస్ T1 క్యాన్సిల్ అవుతుంది. ఫార్ములా తెలుసు కదా, y మైనస్ 281 ఇంటూ ఈ ఇట్స్ క్రాస్గా y మైనస్ 281 ఇంటూ T1 ప్లస్ T2 ఎలా రాసుకున్నా ఒకటి, అక్కడ మైనస్ లేదు కాబట్టి T1 ప్లస్ T2 రాసుకున్నా ఒకటి, T2 ప్లస్ T1 రాసుకున్నా ఒకటి. ఇక్కడ 2 మిగిలిపోయింది కదా, 2 ఆఫ్ x మైనస్ 81 స్క్వేర్ అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ వైని మాత్రమే చూడండి, వైని మాత్రమే. y ఇంటూ T1 ఏమవుతుంది, yT1 ఇంటూ y ఇంటూ T2 ఏమవుతుంది, yT2 అవుతుంది. ఓకే, ఇప్పుడు వైని కాదు, ఇప్పుడు 2a T1 మాత్రమే చూడండి. ఇప్పుడు 2a మాత్రమే, ఇక్కడ ఏముంది మైనస్ 2a T1 ఉంది కాబట్టి మైనస్ 2a T1 ఇంటూ T1 ఏమవుతుంది, మైనస్ 2a T1 స్క్వేర్ అవుతుంది. ఎందుకు, T1 ఇంటూ T1 ఏమవుతుంది 2a T1 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 అవుతుంది. అలా కాకుండా 2 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా, అలాగే మైనస్ 2a T1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఓకే, మైనస్ 2a T1ని T1తో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ T2తో మైనస్ 2a T1 ఇంటూ T2 ఏమవుతుంది, మైనస్ 2a T1 T2 అవుతుంది. ఓకే, ఇట్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2a T1 స్క్వేర్. ఓకే, ఫస్ట్ మీకు ఇది ఇలాగ రాకుంటే ఇలా వైని T1తో, మళ్ళీ వైని T2తో, మళ్ళీ 2a T1ని T1తో, 2a T1ని T2తో డివైడెడ్ బై మల్టిప్లై చేయాలి. అలాగా మీకు తెలియకుంటే 2x ఇటు సైడ్ ఉండేటివి ఇటు సైడ్ తెచ్చుకోవాలి, ఇటు సైడ్ ఉండేటివి ఇటు సైడ్. కాబట్టి 2x మైనస్ y ఇంటూ T1 ప్లస్ T2 ప్లస్ 2a T1 T2 ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్ కదా, మైనస్ 2a T1 స్క్వేర్ మైనస్ 2a T1 స్క్వేర్ క్యాన్సిల్. ఈ 2x ఇలాగే ఉంటుంది, మైనస్ ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ ప్లస్ yT1 ప్లస్ yT2 ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ వస్తాయి అవుతుంది. కాబట్టి 2x మైనస్ కామన్ తీసేసాం, మైనస్ y ఆఫ్ T1 ప్లస్ T2 తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2a T1 T2 ఉంది కదా కాబట్టి ప్లస్ 2a T1 T2 ఈజ్ ఈక్వల్స్ టు 0. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ 2x మైనస్ y ఇంటూ T1 ప్లస్ T2 ప్లస్ 2a T1 T2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, చూడండి ఇక్కడ చూసిన ప్రాబ్లంలన్నీ ఏమిచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోమన్నారు. ఇది ఒక్కటి తప్ప, స్లోప్ ఆఫ్ ద లైన్ ఇది x ప్లస్ y ఈ ఫార్ములా ఉండేది.
ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, అవన్నీ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడేం అడిగారు, స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అడిగారు. చూడండి, స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అడిగారు కాబట్టి ఇప్పుడు మనం స్లోప్స్ కనుక్కోవాలి. స్లోప్స్ కనుక్కోవాలంటే ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చారు, -3,8, 10,5, 3,4, 7,-6, 8,1, -1,7, 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. కాబట్టి స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటే ఏమిటి ఫార్ములా, ఇదండి 2 పాయింట్స్ స్లోప్ y1 - y2 డివైడెడ్ బై x1 - x2. 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే, ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటే y - y1 డివైడెడ్ బై x - x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 - y2 డివైడెడ్ బై x1 - x2. ఇప్పుడు 2 పాయింట్స్ స్లోప్ కనుక్కోమన్నారు కదా, y1 - y2 డివైడెడ్ బై x1 - x2. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, చూద్దాం. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఫాలోయింగ్ పాయింట్. ఫస్ట్ ప్రాబ్లం -3,8, 10,5. -3,8, 10,5. -3 ఏమవుతుంది, x1 అవుతుంది. -8 ఏమవుతుంది, y1 అవుతుంది. 10 ఏమవుతుంది, x2 అవుతుంది. 5 ఏమవుతుంది, y2 అవుతుంది. y2 ఏమి 5 మైనస్ y1 ఏంటి 8, 5 - 8. x2 ఏంటి 10, x1 ఏంటి -3. మైనస్ ఇంటూ మైనస్ కదా, ఫార్ములాలో మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ -3 ఏమవుతుంది, +3 అవుతుంది. కాబట్టి 10 + 3 రాశారు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 5 - 8 ఏమవుతుంది అంటే పెద్దదానికి మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్ పెట్టేద్దాం. అంటే ఇది గుడ్డి గుర్తు అన్నమాట. 5 - 8 -3, 10 + 3 13. అంటే చాలామందికి తెలియకుండా ఉంటుంది అందుకు. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3,4. సెకండ్ ప్రాబ్లం 7, -6. ఓకే, ఇప్పుడు ఫార్ములా y2 ఏంటి -6, y1 ఏంటి 4, x2 ఏంటి 7, x1 ఏంటి 3. -6 - 4 డివైడెడ్ బై -6 y2 -y1 -6 - 4 ఇలాగే రాసేసాం. నెక్స్ట్ x2 - x1 కదా, 3, 7 - 3. x2 ఏంటి 7 x1 ఏంటి 3. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ రాసుకోండి, x1 ఇది y1 అని, x2 y2 అని. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. -6 - 4 7 - 3. -6 - 4 ఏమవుతుంది, -10 అవుతుంది. 7 - 3 ఏమవుతుంది, 4 అవుతుంది. -10 డివైడెడ్ బై 4. ఇప్పుడు -10ని -4ని ఏమితో డివైడ్ చేయొచ్చు, ఇది 2 2 జా, ఇది 2 5 జా. ఓకే, కాబట్టి -5 డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమడిగారు, ఏ వచ్చేసి 8,1 అనుకుందాం, బి వచ్చేసి -1,7 అనుకుందాం. 8,1 -1,7. స్లోప్ ఆఫ్ ఏబి, ఏబి ఏంటి స్లోప్ ఆఫ్ ఏబి 7. ఇది 8 వచ్చేసి x1 అవుతుంది, 1 వచ్చేసి y1 అవుతుంది. -1 వచ్చేసి x2, 7 వచ్చేసి y2 అవుతుంది. y2 - y1 డివైడెడ్ బై x2 - x1. ఫార్ములా y2 ఏంటి 7, ఈ 7 రాసుకున్నాం. -y1 ఏంటి 1 డివైడెడ్ బై -1. x2 ఏంటి -1 మైనస్ x1 ఏంటి 8. 7 - 1 6. -1 - 8 -9. 3తో పోతుంది చూడండి, 3 2 జా 3 9, 3 3 జా -2 డివైడెడ్ బై 3. స్లోప్ ఆఫ్ ఏబి ఏంటి -2 డివైడెడ్ బై 3. ఓకే, స్లోప్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ x,3 ఈజ్ 2 అన్నారు. m వాళ్ళే ఇచ్చేసారు 2 అని. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x కనుక్కోవాలి. కాబట్టి ఈ మెథడ్ ఇక్కడ స్లోప్ ఆఫ్ ద లైన్ వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఈ ఫార్ములానే y2 - y1 డివైడెడ్ బై x2 - x1. ఓకే, 2,5 x,3. 2 ఏంటి x1, y ఏంటి y1, x ఏంటి x2, 3 వచ్చేసి y2. y2 ఏంటి 3 అలాగే సబ్స్టిట్యూట్ చేసాం. -y1 ఏంటి 5 డివైడెడ్ బై x2 ఏంటి x మైనస్ x1 ఏంటి 2. 3 - 5 డివైడెడ్ బై x - 2. m ఈజ్ ఈక్వల్స్ టు 3 - 5 కదా, చిన్న దాని నుంచి పెద్దది తీసేస్తాను కాబట్టి -2 డివైడెడ్ బై
x మైనస్ 2 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. వాళ్ళు స్లోప్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 2 అని స్లోప్ ఆఫ్ ద లైన్ ఇచ్చేసారు. m ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చేసారు కాబట్టి గివెన్ m ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఏది ఈక్వేషన్ 1 m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 ఇది ఈక్వేషన్ 1 m ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఈక్వల్ చేద్దాం. m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2 ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ x మైనస్ 2ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ x మైనస్ 2 అవుతుంది. మైనస్ 2 ఈ 2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఏం లేదంటే ఏమున్నట్టు ఇక్కడ మైనస్ 1 ఉన్నట్టు ఇంటూ x మైనస్ 2 x ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ 2ని పిలుచుకుందాం 2ని మైనస్ 1 ప్లస్ 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 అవుతుంది. ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ మైనస్ ఉంది కదా ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ 2 ఇది మైనస్ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 ఏమి 1 సో మనకి x ఏమి 1 ఓకే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్లోప్ ఇస్తే ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఈ ఫార్ములా యూజ్ చేయాలి స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటే. ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటే ఈ ఫార్ములా y మైనస్ y1 డివైడెడ్ బై x మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఓకే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు చెప్పండి. సో if you like the video please like the video and share the video and subscribe my channel. Thank you.